చైనాలో జరుగుతున్న స్ప్రింగ్ ఫెస్టివల్కు 15 కోట్ల రైలు టికెట్లు విక్రయించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు 1,32,00,000 మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారని చెప్పారు. రద్దీగా ఉండే మార్గాల్లో అదనంగా 1600 రైళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చైనాలో కొత్త ఏడాది ఈ నెల 17న ప్రారంభం కానున్న వేళ అక్కడి ప్రభుత్వం 9 రోజులు సెలవులు ప్రకటించింది. ఈ నెల 2 నుంచి మొత్తం 40 రోజుల పాటు కొనసాగే ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ సందర్భంగా బీజింగ్, జినాన్, జెంగ్జౌ వంటి ప్రధాన నగరాల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఇందుకు తగినట్లు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.